కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ సర్వైవ్ అయ్యే కాలం చాలా తక్కువ. హిట్స్ పడితే గట్టిగా 10 ఏళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. కానీ ఈ ముద్దుగుమలు మాత్రం 20 years కెరియర్ని కంప్లీట్ చేసుకోవడమే కాదు, స్టిల్ హీరోయిన్స్గా ఆఫర్స్ని కొలగొడుతున్నారు. ఇంతకీ వాళ్ళెవరో చూద్దాం. ఇండస్ట్రీలో 10 ఏళ్ళు హీరోయిన్గా కెరియర్ కంటిన్యూ చేసిందంటే గొప్పే. అలాంటిది 20 సంవత్సరాలు కంప్లీట్ చేయడం మామూలు విషయం కాదు. నయనతార, త్రిష, అనుష్క అండ్ తమన్నా, కాజల్ అగర్వాల్ 2 దశాబ్దాలుగా రాణిస్తూనే ఉన్నారు. స్టిల్ క్రేజీ ఆఫర్స్ని కొల్లగొడుతూ యంగ్ హీరోయిన్స్కి కాంపిటీషన్ ఇస్తూనే వాళ్ళల్లో కూడా స్ఫూర్తిని నింపుతున్నారు. 2003లో మనసిన్నక్కరే మూవీతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయనతార 22 సంవత్సరాల కెరియర్ని కంప్లీట్ చేసుకుంది. శ్రీరామరాజ్యం తర్వాత మ్యారేజ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేందుకు సినిమాలకు గుడ్ బై చెబుదామనుకుంది లేడీ సూపర్ స్టార్. కానీ ఆ లవ్ స్టోరీకి బ్రేకులు పడడంతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి ఇప్పుడు సౌత్ ఇండియాలోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగింది. మాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాల ఆఫర్స్తో ఫుల్ స్వింగ్లో ఉంది నయన్ కన్నా ఓ ఇయర్ ముందుగానే ఎంట్రీ ఇచ్చింది చెన్నై సుందరి త్రిష. సూర్య హీరోగా నటించిన మౌనం పేసియాదేతో హీరోయిన్గా కెరీర్ని స్టార్ట్ చేసిన షుగర్ బేబీ సౌత్లో స్టార్డమ్ మూటగట్టుకుంది. ఓ వ్యాపారవేత్తతో పెళ్లి వరకు వెళ్లి తెగదెంపులు చేసుకున్న త్రిష మెరుపులు డల్ అవుతున్న టైంలో 96 మూవీ ఆమెను రీస్టార్ట్ అయ్యేలా చేసింది. మళ్ళీ అక్కడి నుంచి వెనుదిరుగు చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఈ భామకి. తాజాగా కరుప్పుతో హిట్ కొట్టిన సౌత్ క్వీన్ చేతిలో 2-3 సినిమాలున్నాయి. నయనతార, త్రిషానే కాదు, తమన్నా భాటియా, అనుష్క కూడా 20 years కెరియర్ని కంప్లీట్ చేసుకున్నారు. కాజల్ చెరువులో ఉంది, కానీ మిగిలిన వాళ్ళతో పోలిస్తే స్వీటీ కాస్త వెనకపడిపోయింది. ఈ స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్, టాలీవుడ్ అంటూ బిగ్ ఇండస్ట్రీల వైపు ఫోకస్ చేస్తూ ఉంటే ఒకప్పుడు వీళ్ళకు కునుకు లేకుండా చేసిన అనుష్క మాత్రం కంటెంట్ బేస్డ్ ఇండస్ట్రీ వైపు టర్న్ తీసుకుంటోంది. సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా 16 ఏళ్లకే మొహానికి మేకప్ వేసుకుంది. 2005లో చాంద్ షా రోషన్ చెహ్రాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ అదే ఏడాది శ్రీతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. అప్పటి నుంచి సౌత్లో ఓ వెలుగు వెలిగింది తమన్నా. బాహుబలికి ముందు బాలీవుడ్కి గెస్ట్గా మారిన తమ్ము ఇప్పుడు అక్కడే పర్మనెంట్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో 5 హిందీ ప్రాజెక్టులున్నాయి. లేట్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఫాస్ట్గా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది అనుష్క శెట్టి. 24 సంవత్సరాల్లో సూపర్ సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఈ కన్నడ కస్తూరి ఆమె కెరియర్ టర్నింగ్ పాయింట్ అయిన మూవీ అరుంధతి. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ఓ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసిన స్వీటీ బాహుబలితో మరొక మెట్టెక్కింది. కానీ సైజ్ హీరో కోసం చేసిన ప్రయోగం వికటించి ప్రస్తుతానికి రేసులో కాస్త వెనకపడింది. ఈ సీనియర్ బ్యూటీలు బాలీవుడ్, టాలీవుడ్ లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీలను టార్గెట్ చేస్తుంటే అనుష్క మాత్రం కథనారుతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ తీసుకుంటోంది. 20 సంవత్సరాల కెరియర్ కు అతి చేరువలో ఉంది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. 2007లో వచ్చిన లక్ష్మీ కళ్యాణంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కాజు పాప ఇప్పటికీ వాళ్ళతో టచ్ కోల్పోలేదు. గౌతమ్ కిచ్లుతో వివాహం, ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లోనూ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్ట్రాంగ్ గా చేసుకోబోతోంది.